గోరంట్ల మాధవ్ ఎవరైతే ఎంఎంఎస్ లీక్లో పూర్తిగా బట్టలిప్పదీసి తిరిగి అది నా ఒరిజినల్ కాదు, నా ఒరిజినల్ నేను మళ్ళీ చూపిస్తాను అని చెప్పి బహిరంగంగా మాట్లాడాడు. అదే గోరంట్ల మాధవ్ నిన్న పోలీస్ స్టేషన్లో కరెంట్ పోతే బట్టలొప్పదీసి కూర్చున్నాడు. ఉట్టి అండర్వేర్ మీద కూర్చుని ఆయన చేసిన బహిరంగ ప్రదర్శన గురించి ఈరోజు న్యూస్ పేపర్లో ఒక రకంగా హవాక్కైనాయి. కానీ ప్రజలందరికీ ఒక రకంగా చూసుకుంటే గోరంట్ల మాధవ్ బట్టలు పొదేయడం ఇది మొదటిసారి కాదు. బాబు నువ్వు ఎందుకు జైలుకి వెళ్ళావు? మాధవ నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావంటే, చేబ్రోలు కిరణ్ నేను వెళ్ళి కొట్టడానికి ప్రయత్నించి అటెంప్ట్ మర్డర్ చేయడానికి నేను వెళ్ళాను అన్నట్టు ఒక దాఖలాలుగా ఆ రోజు కొట్టడానికి చూసిన చిత్రీకరణ ప్రతి ఒక్కళ్ళు చూశారు టీవీలో ఆ రోజు. అదంతా కాకుండా పోలీసులు ఎవరెవరైతే ఇతనికి చేబ్రోన్ కిరణ్ ఆచూకి తెలిపారో వాళ్ళందరి గురించి విచారించడానికి సదరు ఈ గోరంట్ల మాధవ్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టగా కరెంట్ పోగానే మనోడు బట్టలిప్పి తీస్తాడు యథాప్రదంగా. చూసిన పోలీసులు అందరూ షాక్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్న మీ మనిషి అని చెప్పుకుంది మీరు ఎంచుకున్న గోరంట్ల మాధవ్ అప్పుడు బట్టలొప్పు తీసినా క్రమశిక్షణ విభాగం పట్టించుకోవాలా. ఈరోజు బట్టలొప్పు తీసి చూస్తే జనాలందరూ ఏంటి గోరంట్ల మాధవ్కి అలవాటు పోదా అని అనుకుంటారు. ఏం బట్టలొప్పు తీసాయి రాజకీయాలండి బాబు ఇవన్నీ? ఎక్కడ వచ్చినా బట్టలొప్పు తీయడమేనా? ఆయన పోలీసులు ఇలాగే వేరే నిందితులు బట్టలొప్పు తీసి కూర్చుంటే కామ్గా ఉంటారా? స్టర్న్ యాక్షన్స్ తీసుకోవాలి. వెళ్ళిపోయినా కొట్టి బట్టలేంచాలి, లేకపోతే బట్టలు వేసుకోరు. మళ్ళీ సొసైటీలో కొట్టి భయభ్రాంతులు గురి చేసి బట్టలు వేసి కూర్చోబెడితే సెటరేట్ అవుతారు. గాలి ఆడకపోతే ప్రతి ఒక్కరు బట్టలు తీసి తిరుగుతారా పిచ్చోళ్ళలాగా? ఇంతమంది పిచ్చోళ్ళు ఉన్నారేంటో ఈ రాష్ట్రంలో ఎవరికి అర్థం కాదు. పోలీస్ స్టేషన్లో బట్టలు తీసి కూర్చున్న గోరంట్ల మాధవ్ ఒకప్పుడు పోలీస్ వ్యవస్థకు చెందిన గొప్ప మనిషి. ఇతన్ని ఆనిముచ్చంలా తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ. నమస్కారం అండి మీ అందరికీ.